పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 4 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాల్లో తమిళనాడు పల్స్ ఎవరికీ దొరకలేదు. ఎగ్జిట్ పోల్స్లో చెప్పినటువంటి అంచనాలకు భిన్నమైనటువంటి సరళి. అలానే టీవీకే పార్టీ అధినేత విజయ్, తలపతి విజయ్ సునామీ తమిళనాడులో కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, దీనిలో ఉన్న డేటా ప్రకారం తమిళనాడులో ఎవరు లీడింగ్లో ఉన్నారో, అధికారం ఎవరు చేదిక్కేటువంటి అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ని మాత్రమే ఇస్తుంది. సో అందులో భాగంగా మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారమే టీవీకే 101 కొట్టింది, సెంచరీ కొట్టింది. అంటే ఇక్కడ అధికారంలోకి ఎవరు వస్తారో 118కి 101కి తేడా కేవలం 17 స్థానాలు మాత్రమే. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనం ఇది 102, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాగా అప్డేట్ అయిపోయింది, 102 అవుతుంది. సో అంటే మనం అఫీషియల్గా 102 స్థానాలకి టీవీకే దూసుకుపోయింది. మొత్తం పింక్ కలర్ ఇక్కడ వాడారు, కానీ వాళ్ళ పార్టీ జెండా పింక్ కాదు, డార్క్ మెరూన్ కలరు అలానే ఎల్లో కలర్ వాడుతున్నారు. సో ఈ పింక్ మొత్తం కూడా టీవీకే రిప్రజెంట్ చేస్తుంది. ఎవరో ఊహించినటువంటి పార్టీ విజయ్కి అంత సీన్ లేదని అందరూ అన్నారు, కానీ విజయ్ సునామీ తమిళనాడుని తాకింది. 102 స్థానాల్లో విజయ్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు, టీవీకే పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే మార్నింగ్ బ్యాలెట్ పేపర్స్ ఓపెన్ చేసేటప్పుడు, అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసేటువంటి సమయంలో డిఎంకే లీడ్ కనబడింది, టీవీకే ఎక్కడో చివరన మిగిలినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒరిజినల్ యాక్చువల్ ఈవీఎం మెషిన్స్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ట్రెండ్ రివర్స్ అయింది. ఏఐడిఎంకే కూడా అక్కడ బలమైన పట్టు. ఎందుకంటే మీరు ఒకసారి ఇది గమనించి చూస్తే ఇక్కడ 66 స్థానాలు గతంలో వచ్చింది, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ ఏదైతే క్లోజ్ అయిపోతుందో ఆ అసెంబ్లీలో ఇక్కడ 130 స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఇది 39 స్థానాలకు పడిపోయింది. ఇది ఒక 2 స్థానాలు పెంచుకుంది. ఎవరో ఊహించిన విధంగా 3వ పార్టీగా వచ్చినటువంటి టీవీకే 102 స్థానాలకి దూసుకెళ్ళింది. ఒకసారి చూద్దాం మొత్తం టాలీలో ఏమేమి అంశాలు ఉన్నాయో. ఈ లీడ్స్ ఫైనల్ అవుతాయి 234 స్థానాలకి 229 స్థానాలు. కౌంటింగ్ స్పీడప్ అయింది. ఇంకా ఓపెన్ చేయాల్సినవి, అఫీషియల్గా రిపోర్ట్స్ రావాల్సినవి 5 స్థానాలు ఉన్నాయి. సో ఒకసారి చూస్తే టీవీకే తమిళగ వెట్రి కళగం 102 స్థానాలు దక్కించుకుంది, లీడింగ్లో ఉంది. ఆల్ ఇండియా అన్నా డిఎంకే 68 స్థానాలు లీడింగ్లో ఉన్నాయి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇవే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతాయి అనుకుందాం. డిఎంకే 39 స్థానాలకు పరిమితమైంది. పట్టాల్ మక్కల్ కచ్చి అంటే పిఎంకే పార్టీ 7 స్థానాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 3 స్థానాలు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు. ఇక్కడ ఇందాక వరకు 1 స్థానమే ఉంది, ఇప్పుడు 2 స్థానాల్లో లీడింగ్లోకి బీజేపీ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం 2 స్థానాల్లో ఉంది. అలానే విదురలై చిరుత్రగల్ కచ్చి అంటే వీసీకే పార్టీ అంటున్నారు, అది ఒక చోట లీడింగ్లో ఉంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏఎంఎంకేజీజీజీ ఈ పార్టీ 1 స్థానంలో ఉంది. అలానే దేశీయ మురుపొక్కు ద్రవిడ కళగం డిఎండికే పార్టీ 1వ స్థానం. డిఎండికే పార్టీ అంటే విజయకాంత్ పార్టీ ఒకే 1 స్థానానికి పరిమితమైంది. సో మొత్తం 229 స్థానాలు, 118 స్థానాలు కొట్టిన పార్టీ తమిళనాడులో అధికారంలోకి వస్తుంది. విజయ్ అధికారంలోకి వస్తున్నాడు, సీఎం కాబోతున్నాడు. సుమన్ టీవీ ముందే చెప్పింది, విజయ్కి జెన్జీలో విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది, యూత్ ఫాలోయింగ్ మొత్తం ఓటింగ్గా కన్వర్ట్ అయితే కనుక విజయ్కి ఖచ్చితంగా కింగ్ మేకర్ అన్న అయ్యేటువంటి అవకాశం వస్తుందని చెప్పి ముందే చెప్పాను. దానికి తగ్గట్టుగానే ఈ రిజల్ట్స్ విజయ్కి అనుకూలమైనటువంటి రిజల్ట్స్గా మారుతున్నాయి. 234 స్థానాల్లో 229 లీడ్స్ వచ్చేసినాయి. 229లో 102 స్థానాల్లో టీవీకే లీడ్లో ఉంది. సో మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం అంటే ఇంకొక 2 అవర్స్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడెక్కడ ఎన్ని గెలుస్తున్నారనేది. ఇంకొక అరగంటలో అఫీషియల్ అనౌన్స్మెంట్స్, విన్నింగ్ అనౌన్స్మెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీవీకే అధికారంలోకి రాబోతుంది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తమిళనాట.